హలో! అందరూ ఎలా ఉన్నారు? నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసానండి. చాక్లెట్ డ్రై డేట్స్ రాగి కేక్‌తో. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. చెప్పాను కదా! డ్రై డేట్స్ ఉన్నాయి. ఇందులో రాగి, గ్లూటెన్ ఫ్రీ అన్నమాట. అలాగే చాక్లెట్. సో, ఫస్ట్ అయితే నేను డ్రై డేట్స్ ఓవెన్‌లో పెట్టి అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కట్ చేసి ఇట్లా మిక్సీ చేశాను. కొంచెం బరగ్గానే చేశాను. సో దట్ అవి మనం కేక్ ఎప్పుడైతే తింటూ ఉంటామో అవి తగులుతూ ఉంటాయని. తర్వాత వెన్నపూస, ఇట్లా జాగరీ, రాగి పౌడర్, కోకో పౌడర్, డ్రై డేట్స్ పౌడర్ ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు కేక్ తయారు చేయబోతున్నాం. ఫస్ట్ అయితే వెన్నపూస వేసి దాన్ని కొంచెం బీట్ చేసుకొని ఆ తర్వాత ఇట్లా బెల్లాన్ని ఏ లమ్స్ ఇంకా గడ్డలు లేకుండా అయ్యేలా చూసుకొని, అంటే అప్పటి వరకు దాన్ని బీట్ చేస్తూనే ఉండాలి. తర్వాత నేను దీనిలో ఒక 2-3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాను అనమాట. దీనివల్ల కేక్కి మంచి ఎరోమా అట్లాగే ఫ్లేవర్ కూడా వస్తుంది. తర్వాత కొంచెం కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూస్ చేశాను. నేను గ్రౌండ్నట్ ఆయిల్ యూస్ చేశాను. కొంచెం ఫ్లేవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత, అంటే బేక్ అయిపోయిన తర్వాత అంత ఫ్లేవర్ ఏం తెలియదండి. కలుపుతున్నప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ అనేది అనిపిస్తూ ఉంటుంది, కొంచెం ఆ స్మెల్ వస్తుంది, కానీ తర్వాత అయితే ఏముండదు. ఇంకా మనం ఇట్లా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే రాగి యాడ్ చేశాను, తర్వాత కోకో పౌడర్ యాడ్ చేశాను, అండ్ నెక్స్ట్ అది బేకింగ్ సోడా అట్లాగే బేకింగ్ పౌడర్ అనమాట. రాగి అయితే నేను 2 కప్స్ తీసుకున్నాను. కోకో పౌడర్ అయితే 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, అండ్ బేకింగ్ సోడా అట్లాగే బేకింగ్ పౌడర్ కూడా 1/2 టీ స్పూన్ తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసి ఒకసారి సీవ్ చేసి దాన్ని చక్కగా కలిపేసుకోవడమే. సో కేక్ ఎప్పుడు కూడా ఒకటే డైరెక్షన్లో తిప్పుతూ ఉండాలి, సో దట్ ఆ ఫ్లఫీనెస్ అనేది వస్తుంది అనమాట. అట్లా కేక్ ఎప్పుడు బేక్ అయినప్పుడు ఆ ఫ్లఫీనెస్ వస్తుంది అనమాట. తర్వాత నేను దానిలో యాడ్ చేశాను మొత్తం అది రెడీ అయిన తర్వాత డ్రై డేట్స్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేసి నీట్గా కలుపుకొని ఆ తర్వాత నాకు ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం టైట్గా ఉందనిపించింది. సో నేను కొంచెం పాలు యాడ్ చేసుకున్నానండి, కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి అట్లాగే తిప్పుతూ ఉన్నాను చూడండి. చక్కగా అంటే నా కేక్ బ్యాటర్కి సరిపడా కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం పాలు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ రెడీ అయిపోయిన తర్వాత నేనైతే దీన్ని బేకింగ్ ట్రేలోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. సో దానికైతే ఫస్ట్ నేను ఆయిల్ అప్లై చేసుకొని దాని మీద లైట్గా రాగి పౌడర్ అట్లా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. ఆ రాగి పిండే స్ప్రెడ్ చేసుకున్నాను అట్లా. సో చేసుకుని తర్వాత నేను షిఫ్ట్ చేస్తాను, చూసారా, అట్లా షిఫ్ట్ చేయడమే అందులోకి. తర్వాత వన్స్ షిఫ్ట్ చేసాక ఒకసారి తీసుకొని దాన్ని ఒక 2 టైమ్స్ అట్లా ట్యాప్ చేయాలండి. లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి అనమాట. వన్స్ ఇంకా దాన్ని అయితే నేను ఓవెన్లో పెట్టేశాను. నాకైతే డైరెక్ట్గా కేక్ ఆప్షన్ ఉందండి, ఐఎఫ్బి ఓవెన్ నాది, మైక్రోవేవ్ అనమాట. సో డైరెక్ట్ కేక్ ఆప్షన్ ఇచ్చి దానికి వెయిట్ ఎంత ఇచ్చేస్తే అది చక్కగా బేక్ అయిపోతుంది విత్ ఇన్ టైం లిమిట్ అనమాట. సో అలా బేక్ అయిపోయింది చూడండి, చాలా ఎమ్మీగా ఉంది కదా. మా పాపకైతే కేక్ అంటే చాలా ఇష్టం అండి. ఇంత సింపుల్ అండి, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.